సార్ మీ పేరేం పేరు సార్? నా పేరు పరమేష్ సార్. ఏ మండలం సార్ మీరు? మునుగోడు మండలం రత్తుపల్లి. సార్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఏ పార్టీ గెలిచేటట్టుంది సార్? ప్రస్తుతం అయితే టీఆర్ఎస్కి అవకాశం ఉంది. ఎందుకట్లా? ఎందుకంటే నేను టీఆర్ఎస్ పార్టీ కాదు, అయినా నేను సిపిఐ పార్టీ అయినా ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఒక దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఈరోజు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడానికి కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ప్రాంతాల వారీగా మతాల వారీగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా దేశ సమైక్యత కోసం, లౌకికత్వాన్ని కాపాడడం కోసం ఈరోజు సిపిఐ పార్టీగా మేము టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న సిపిఐ సిపిఎంలు ఈరోజు అభివృద్ధి రాష్ట్రంలో కూడా మన వృద్ధాప్య పెన్షన్లు అయితేంది, రైతు బంధు అయితేంది, కొన్ని రకాల సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఈ పేదలకు క్రమంగా అందుతున్నాయి. కాబట్టి దానికి మద్దతుగా మేము కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద విధానాలు, దేశ విచ్ఛిన్నకర విధానాలకు వ్యతిరేకంగా మేము ఈరోజు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో కూడా టీఆర్ఎస్కు మంచి పట్టున్న ప్రాంతం కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమే గాంధీ వామపక్షాల ఉద్యమం కారణంగా ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ గెలిచే అవకాశమే ఎక్కువ ఉన్నాయి. టీఆర్ఎస్ పక్క ఇక్కడ గెలుస్తుంది. టీఆర్ఎస్ పక్కా గెలుస్తుంది, 100% టీఆర్ఎస్ గెలుస్తుంది. ఈసారి గెలుస్తాని గెలవడానికి కారణం ఏంటిది? గతంలో ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి కానీ రాజగోపాల్ రెడ్డి, పోయినసారి మేము కూడా రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది. రాజగోపాల్ రెడ్డిని ఇక్కడ ప్రజలు ఆదరించి గెలిపించారు. కానీ ఆయన ఈ 3.5 సంవత్సరాల్లో ఏ గ్రామానికి కూడా వెళ్ళింది లేదు. కనీసం ఎటువంటి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. కనీసం ఈ ప్రాంతానికి కనీసం ఎప్పుడు కూడా రావడం జరగలేదు. కాబట్టి జనం చాలా వ్యతిరేకతతో ఉన్నారు ఆయన పట్ల. అది మళ్ళీ బీజేపీ ప్రభుత్వం 2 వ్యతిరేకత కారణంగా ఆయన ఓడిపోవడం పక్కా. ఇక్కడ టీఆర్ఎస్ మాత్రం గెలుస్తుంది, గెలవడానికి ఒక 100% గెలుస్తుంది. ఈ పబ్లిక్లో ఉన్నటువంటి అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కరు వచ్చి మా పార్టీకి అని అంటుండ్రు కదా, అసలు ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఏ పార్టీకి వేస్తే బాగుంటుందని వాళ్ళు మాట్లాడుకుంటారు. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఒక నాటకం ఆడుతూ ఉండు. ముఖ్యంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసమే నేను రాజీనామా చేసిన అంటుండు. అయితే అభివృద్ధి కోసం రాజీనామా చేసిన వ్యక్తి అయితే అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలి. కానీ ఈయన బీజేపీ పార్టీలకు మారడం వల్ల ఈయన 18,000 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిండు. ఈయన సొంత ప్రయోజనాల కోసమే ఈ రాజీనామా చేసి ఈ ఎన్నికలు తీసుకొచ్చి ఈ ప్రజలను గందరగోళపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలకు క్లియర్గా అర్థమైంది. ఆయన ఎన్ని డబ్బులు పంచినా, ఎంత మద్యం పోసినా ప్రజలు మాత్రం రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయొద్దనే విషయంలో ఫిక్స్ అయిపోయారు. కాబట్టి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేయడం వల్ల ఈ ప్రాంతం ఇప్పుడైనా అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆశతోటి టీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా 18,000 కోట్ల రూపాయలకి అమ్ముడు పోయిండు. వాళ్ళ సొంత డబ్బులకి ఖర్చు పెట్టడం లేదు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులే ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పార్టీ నుంచే డబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి డబ్బులు తీసుకున్నా కూడా ప్రజలు ఓటు వేయడానికి సుముఖంగా లేరు. ఇక్కడ అభివృద్ధి జరగలేదు కాబట్టి నేను రాజీనామా చేసిన అన్నాడు కదా. అభివృద్ధి జరగలేదనే ఒక కారణం చూపుతుండే. అభివృద్ధి జరగనప్పుడు నువ్వు అదే పార్టీ నుంచి పోటీ చేస్తే ప్రజలు విశ్వసిస్తారు. కానీ నువ్వు పార్టీ మారాల్సిన అవసరం ఏంది? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేదు కదా. అభివృద్ధి ఎలా సాధ్యమైతే? ఇప్పుడు నువ్వు గెలిచినా ఇక్కడ బీజేపీ అధికారం లేదు, మళ్ళీ ప్రతిపక్ష పార్టీ కదా. నిధులు రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే కదా. నువ్వు బీజేపీ ప్రభుత్వం పార్టీలోకి పోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? లాస్ట్ టైం ఇక్కడ టీఆర్ఎస్ గెలవలేదు. గెలవకుండా కానీ సంక్షేమ పథకాలు కానీ ఏమైనా పనులు కానీ ఏమైనా జరిగినాయి? సంక్షేమ పథకాలు అందరికీ వచ్చినాయి. వృద్ధాప్య పెన్షన్లు ఏ పార్టీ అనే సంబంధం లేకుండా వచ్చినాయి. రైతు బంధు, భూమి ఉన్న ప్రతి ఒక్కరికి, గుంట ఉన్న రైతుకు కూడా రైతు బంధు రావడం జరిగింది. మిగతా సంక్షేమ పథకాలు అన్ని నియోజకవర్గాలు ఎట్లా వస్తున్నాయో ఇక్కడ కూడా అట్నే రావడం జరుగుతూ ఉంది. కేటీఆర్ గారు మునుగోడును దత్తత తీసుకుంటానని చెప్పాడు కదా, దాని గురించి? దత్తత అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో వేరు, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు దత్తత తీసుకుంటా అంటారు. కాబట్టి ఇంకా నిధులు ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కువ నిధులు తెచ్చి ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మాకు ఉదయ సముద్రం ప్రాజెక్టు, ఈ మునుగోడు ఈ ప్రాంతానికి ఉదయ సముద్రం ప్రాజెక్టు ఒకటి, ఇప్పుడు మరిగూడెం, నాంపల్లి, నారాయణపురం ఇటు సంబంధించి ఇప్పుడు శివనగూడెం రిజర్వాయర్ ఒకటి, ఇప్పుడు కేటీఆర్ దత్తత తీసుకుంటా అంటుండు. కాబట్టి ఈ 2 రిజర్వాయర్లు ఈ పూర్తయితే మా నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి ప్రజలకు ఒక ఆశ అనేది రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు దత్తత తీసుకుంటా అంటారు. కాబట్టి మా నియోజకవర్గం ఇప్పుడైనా అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజల్లో బాగా నమ్మకం ఏర్పడింది. కేసీఆర్ మన కాంగ్రెస్ గురించి ఎట్లా ఉంది ఇక్కడ? కాంగ్రెస్కు గతంలో బలమైన ఓటు బ్యాంక్ ఉన్న మాట వాస్తవం. అయితే దాంట్లో కొంత % బీజేపీకి వెళ్ళిపోయింది,
కొంతమంది సర్పంచులు వాళ్ళు వీళ్ళు అమ్ముడు పోవడం జరిగింది. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కొంత కాంగ్రెస్ పార్టీ మాత్రం డ్యామేజ్ జరిగింది. అయినా వాళ్ళది కొంత ఓటు బ్యాంక్ అనేది ఉంది, పాత ఓటు బ్యాంక్ ఉంది. కాబట్టి సగం ఏమో బీజేపీ వైపు వెళ్ళిపోయింది, సగం కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది. కాబట్టి కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్లు ఉంటాయి. మొత్తానికి కాంగ్రెస్ కొలాప్స్ అయ్యే అవకాశం లేదు, అది మొత్తం బీజేపీకి ప్లస్గా మారే అవకాశం కూడా లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ షేరింగ్ అవుతుంది. మరి టీఆర్ఎస్కి ఎన్ని పడుతుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్కి మంచి మెజారిటీతో గెలుస్తుంది టీఆర్ఎస్.